ఒక వండర్ఫుల్ మాట చెప్తారండి. చాలా మంది బైబిల్లో తప్పులు పెట్టుకుందామని కొంతమంది బైబిల్ చదవడం మొదలు పెడుతున్నారు. ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి, నిష్ఠ బ్రాహ్మణుడిగా ఉండే వ్యక్తి, బైబిల్లో ఉన్న తప్పులు బయట పెడదాం అనే ఉద్దేశంతో, అంటే తప్పులు అంటే ఏమో అని ఆయన ఈ బైబిల్ గ్రంథాన్ని చదవడం మొదలు పెట్టాడు. దేని కొరకు? బైబిల్లో ఏమైనా తప్పులు ఉంటే ఏమో పట్టుకుందాం అన్నట్టుగా చదవడం మొదలు పెట్టాడు. అయితే ఆయన చదువుతూ ఉండగా బైబిలే ఈయనలో ఉన్న తప్పుల్ని బయట పెట్టేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పడానికి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇందులో ఉన్న తప్పులను పట్టుకుందాం ఉద్దేశం ఆయన చదువుతుంటే ఈ బైబిల్ ఆయన ధ్యానిస్తున్నప్పుడు అందులో ఉన్న సత్యము ఈయన ముందే నిలబెట్టేసింది. అంటే ఒక అర్థం ముందు మనం నిలబడితే మనలో లోపం ఏంటో కనపడుతుంది. అంటే అర్థం అనేది ఏంటంటే నీ జీవితం ఎలాగ ఉందో నీకు కనిపిస్తుంది. ఎన్నోసార్లు చెప్పాను, బైబిల్ అనేది ఒక అర్థం లాంటిది. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీలో ఉన్న లోపాన్ని బైబిలే బయటపెట్టింది, కానీ నీవు బైబిల్ లోపాన్ని నువ్వు కనుగొనలేవు. ఎందుకు తెలుసా? బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం. వేరే గ్రంథానికి ఏది కూడా లేని పేరు ఈ గ్రంథానికి ఉంది. ఇది పరిశుద్ధ గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథం. చదివిన మనిషి పాపి. అతను చదువుతున్నప్పుడు తనలో ఉన్న పాపాలని కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే, అయ్యో నరహత్య చేయకూడదు అని చదువుతున్నప్పుడు, నేను నరహత్య చేస్తానా? అయితే చేయకూడదు. దొంగతనం చేయకూడదు, నేను దొంగతనం చేసేవాడికి ఉన్నా కాబట్టి నేను దొంగతనం చేయకూడదు. అంటే ఇది కరెక్టే, నేనే కరెక్ట్ లేదు అని చదువుతున్న వ్యక్తికి మానవ మనసు తెచ్చే విధంగా, వచ్చే విధంగా ఈ బైబిల్ సహాయపడుతుంది. మొత్తానికి ఆ వ్యక్తి చదివాక బైబిల్లో తప్పులు కనుగొనలేకపోయాడు, కానీ బైబిల్ చదువుతున్నప్పుడు తనలో ఉన్న తప్పులు తనకి బయటకు వచ్చేసాయి. అప్పుడు ఆయన పూర్తిగా మారి బాప్తిసం పొంది దేవుని యొక్క సేవ చేస్తూ దైవజనుడిగా మారి ఆయన ఈ మధ్యన కొన్ని సంవత్సరాల క్రితము చనిపోయాడు. ఎవరైనా? ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు. ప్రతిరోజు కూడా సాయంకాల సమయంలో రేడియోలో ఆయన వర్తమానం వస్తుంది. అందరూ కూడా చల్లపూట కాగానే 7 గంటలకి అందరూ కూడా రేడియోలు పట్టుకుని ఆ టైంలో ఆ రోజు వాక్యం వినడానికి ఇష్టపడేవాళ్ళు. అంటే నేనేమంటే, ఒక వ్యక్తి దీనిలో ఉన్న తప్పులు బయటపడాలనుకుంటే కనుక ఇందులో ఏ తప్పులు లేవు, కానీ ఆ చదువుతున్న వ్యక్తికి ఉన్న లోపాలు బయటపడి నేను కరెక్ట్ కాదు, దేవుని వాక్యం కరెక్ట్ అనే ఉద్దేశంతో ఆ వాక్యాన్ని చేత పట్టుకొని తన కులస్తులు కూడా చాలా మంది తొలి వేసిన గట్టి వేసినా కూడా నాకు యేసు ప్రభువు కావాలనే ఉద్దేశంతో దేవుని సేవ చేసుకుంటూ నమ్మకంగా బ్రతికి ఎంతో మంది ఆత్మ రక్షించిన వ్యక్తిగా ఆయన ఒక మంచి మహనీయుడిగా మిగిలిపోయాడు ఈరోజు చరిత్రలో. హల్లెలూయా. అదంతా వచనం వెంబడి వచనం చదవడం, అందులో గ్రామర్ వాళ్ళకు నేర్పడం, ఇలా చెప్తూ ఉండగా ఆ యోహాను సువార్త అంతా నా చేత ప్రభు చదివించినట్టు అయింది. అయితే ఒకరోజు నాకు ఒక విచిత్రమైన ఐడియా వచ్చింది. ఈ యోహాను సువార్తలోనే కాదు, మిగతా సువార్తలు బైబిల్లో ఏమన్నా తప్పులుంటే పట్టుకొని వీళ్ళతో వాదిద్దామని ఒక క్రేజీ ఐడియా వచ్చేసింది. ముందు యోహాను సువార్త తీసుకొని పెన్సిల్ తీసుకొని అండర్లైన్ చేస్తున్నాను ఏమన్నా తప్పులు ఉన్నాయా అని. విచిత్రం ఏంటంటే ముగించేటప్పటికీ అందులో తప్పులు నాకు కనపడలేదు, కానీ నాలో ఉన్న తప్పులన్నీ అది బయటపెట్టింది. ఇందులో నా మెరిట్ ఏమీ లేదు. దేవుడు నన్ను అలా పట్టుకున్నాడు. ఒక సాంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నాకు ప్రభు కోసం జీవిత తీర్మానం చేసుకున్న యేసు ప్రభువు నా ప్రభువు, నా రక్షకుడు అని. గాడ్ ఈజ్ గ్రేట్.